హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చేసిన పని నాకే కోపం తెప్పించింది. అంటే ఎప్పుడు ఇలా జరగలేదు. డ్రెస్ అంతా పాడైపోయింది. ఏంటంటే నాకొక వైట్ ప్లెయిన్ టాప్ కనబడింది. సో, దాని మీద పెయింట్ ఏద్దామని జెప్పేసి తీసుకున్నా. తీసి దాన్ని మంచిగా ఐరన్ జేసుకున్నా. ఐరన్ జేసుకొని కింద ఒక కవరు, దానిపైన ఒక బుక్ పెట్టేసి కానీ నాకు డిజైన్స్ అస్సలు రావు. ఏం చేద్దామని అనుకోని ఆలోచిస్తే నాకు మెహందీ స్టిక్కర్స్ కనిపించాయి. సో, దాంతో ట్రై చేద్దాం అనిపించింది. తర్వాత పెయింట్ బాక్స్ తీసి చూషినా. నేననుకున్నది రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఏద్దామని. కానీ నా దగ్గర తీరా చూస్తే గ్రీన్ కలర్ లేదు. అందుకని జెప్పేసి నేను బ్లూ అండ్ యెల్లో 2 కలర్స్ కలిపి గ్రీన్ కలర్ ప్రిపేర్ చేసుకున్నా. అండ్ దాంట్లో కొంచెం వాటరు, రెడ్ కలర్‌లో కూడా కొంచెం వాటరేషినా. ఇగ మనం ఏదన్నా పని జేషినంక అది ఖరాబ్ గాకుండా ఉంటదా? బెడ్‌షీట్‌కి గూడా బ్రష్ కింద పడిపోయి మరకంటేసింది. పైగా కింద వైట్‌దేషినా. సర్లే అని జెప్పేసి మెహందీ స్టిక్కర్స్ తీసుకున్నా. మెహందీ స్టిక్కర్స్ తీసుకొని చూషినా. చూస్తే అందులో 2 2 స్టిక్కర్ స్టాంప్స్ వచ్చేసి 2 సేమ్ కనిపించినాయి. ఒకటి చినిగిన ఇంకొకటి యూజ్ జేసుకోవచ్చు అని జెప్పేసి డిజైన్ బాలేకపోయినా ఓకే అని అది తీసుకున్నా. తీసుకొనేసి క్లాత్‌కి అంటబెట్టా. కొంచెం ఇబ్బందయింది. బట్ అంటబెట్టేషినా. కానీ గట్టిగా ప్రెస్ జేయలే. ఎందుకంటే తీసేటప్పుడు చినిగిపోవద్దని జెప్పేసి. సో, లైట్‌గా ప్రెస్ జేసి ఒక డస్టర్ తీసుకొని ఫ్లవర్ ప్యాటర్న్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ రెడ్ కలర్ పెట్టేసి తీగలాగున్న పార్ట్‌కంతా గ్రీన్ పెట్టేషినా. సో, మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినంక నెక్స్ట్ సైడ్ అపోజిట్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ చేషినా. అయితే ఇదెక్కడ చినగలేదు స్టిక్కరు. నీట్‌గానే ఎళ్ళింది. మెల్లగా స్లోగా తీషినా. అండ్ డ్రై అయినంక ఒక్కొక్క సైడ్ తీసుకుంటూ పెట్టేసుకున్నా. తీసినప్పుడు సూపర్ అనిపిచ్చింది. 2 సైడ్స్ గూడా మంచిగొచ్చింది. కాకపోతే కొంచెం స్ప్రెడ్ అయింది. కొంచెం పలచగా అయినట్టుంది పెయింట్. అండ్ ఫ్లవర్స్ దగ్గర రెడ్ కలర్‌ది కొంచెం స్ప్రెడ్ అయినట్టయింది. ఫ్లవర్స్ లాగా కనిపించలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో, సెకండ్ సైడ్ ఏం జేషినా అంటే నాకు డస్టర్ తోటి పెట్టినప్పుడు మంచిగా రాలేదు గదా! అని జెప్పేసి ఈసారి ఫింగర్స్ తోటే పెట్టేషినా సెకండ్ సైడ్. కొంచెం అపోజిట్ సైడ్‌లో ఇట్లా అపోజిట్ పెడదామని జూషినా. కానీ ఇంకొక స్టిక్కర్ అస్సలు నాకెంత ఇబ్బంది జేషిందంటే, ఒక సైడ్ అంటుకోవడం, ఎళ్ళిపోవడం. ఎక్కడ చినిగిపోతదో అని జెప్పేసి మళ్ళీ పోనీలే అని జెప్పేసి పాత స్టిక్కర్‌నే యూజ్ జేషినా. ఈసారి ఫింగర్స్ తోటి ప్రెస్ జేషినా. కానీ కొంచెం స్ప్రెడ్ అయింది. కొంచెం పలచగా అయ్యేసరికి స్ప్రెడ్ అయింది. ఫస్ట్‌ది మంచిగొచ్చింది. సెకండ్‌ది స్ప్రెడ్ అయింది. సో, నేను ఇంకా లాభం లేదని జెప్పేసి వుడ్ స్టాంప్స్ తీసుకున్నా. నా దగ్గర ఉన్న వుడ్ స్టాంప్‌లో ఒక డిజైన్ దానికి కొంచెం సెట్ అయితది. ఒక ఫ్లవర్ వచ్చి కింద లీవ్స్ ఒస్తాయి. సో, అది సెట్ అయితదని జెప్పేసి నా దగ్గర వుడ్ స్టాంప్స్ ఉండే. ఆ వుడ్ స్టాంప్స్ తీసుకొని దాంట్లో గూడా వెతికితే ఒకటి దొరికింది. ఫ్లవర్ ప్యాటర్న్ అట్లా దొరికింది. దాన్ని తీసుకొని రెండిటికి జాయిన్ జేషినా. అటొక సైడ్, ఇటొక సైడ్ 2 సైడ్ వేసి అడ్డంలో పెట్టేషినా. కానీ ఆ ప్రింట్ దానిది అంత మంచిగా పడలేదు. మంచిగా పడకపోయేసరికి ఏం జేయాలనా అని అర్థం కాలే. ఎలాగో ఇగ నాకిది నచ్చలేదని జెప్పేసి దాన్ని తీసుకొని అచ్చేషినా. దానికి గూడా సేమ్ రెడ్ కింద రెడ్ పైన రెడ్ కింద గ్రీన్ పెట్టేసి ఆ స్టాంప్ ఏషినా. అది థిక్‌గా రాలేదు. పల్చగొచ్చింది. బానే కనిపించింది గానీ, పల్చగొచ్చేసరికి నాకు నచ్చలే. సర్లే అని దాన్ని ఎలాగైనా ఎలాగో ఉతికేద్దాం అని జెప్పేసి కింద వేరే ఒక స్టాంప్ తీసుకొని రౌండ్ షేప్‌ది అది అక్కడ అచ్చేషిన. ప్రింట్ మంచిగొచ్చుంటే లుక్ బావుండేది. కాకపోతే ప్రింట్ మంచిగా రాలే. సర్లే పోనీ అని జెప్పేసి ఆ రౌండ్ స్టాంప్ అచ్చేసి చూషినా. ఇగ ఆ డిజైన్స్ అన్నిటికన్నా రౌండ్ స్టాంపే మంచిగా నీట్‌గా అనిపించింది. పెయింట్ సరిగ్గా కలిపిన పడితే ఆ డిజైన్ గూడా మంచిగొచ్చేది. కాకపోతే అది నా తప్పే. మీకు ఈ డిజైన్ గాకుండా నా ఐడియా నచ్చితే మాత్రం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.